హాయ్ అండి. క్రిందటి వీడియోలో నాటుకోని క్లీనింగ్ సెక్షను ఎలా చేసుకోవాలి పాతకాల పద్ధతులు అనేది చూపించాను కదా. ఇప్పుడు అదే నాటుకోడిని ఈరోజు నాదైన స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. స్టవ్ పైన కుక్కర్ పెట్టి అది హీట్ ఎక్కిన తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయని సన్నగా తరిగి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి మొత్తం కలియబెట్టుకొని అవి దోరగా వేగేంత వరకు పచ్చివాసన పోయి వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక స్టార్ పువ్వు, 2 యాలకులు, 2 లవంగాయలు, ఒక పలావాకు వేసి కాస్తంత వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని అది కూడా పచ్చివాసన పోయి చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆ చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఆ మ్యారినేట్ చేసిన చికెన్ని ఇందులో వేసేసి మనం కలయబెట్టుకోవాలి. మసాలా అంతా ఆ ముక్కలకు పట్టే విధంగా కలియబెట్టుకోవాలి. ఈ కూరలోకి కొంచెం మసాలా మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న బాణీ పెట్టి దాంట్లో 1 స్పూన్ గసగసాలు, 1 స్పూను జీలకర్ర, 1 చెక్క, 3 ఇంచుల చెక్క, ఒక 4 లవంగాలు, 4 యాలకులు, కొంచెం మిరియాలు, 4 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ గసగసాలు వేసి ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మనం దోరగా సిమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఒక 4 జీడిపప్పులు, 1 స్పూన్ గసగసాలు, ఒక చిన్న చెక్క కొబ్బరి ఫ్రై చేసుకొని ఇది కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యింది. ఇప్పుడు 2 స్పూన్ల కారం, కొంచెం పసుపు, 1 స్పూను సాల్ట్, అంటే సాల్ట్ అనేది మనకు సరిపడ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు సరిపడినంత వేసుకోండి. ఇవంతా మొత్తం మసాలా ముక్కలకి కలిసే విధంగా మళ్ళీ ఒకసారి కలయబెట్టుకొని అందులో నూనెలో కాసేపు ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఫ్రై అవ్వడం అంటే ఇప్పుడు ఇందులోంచి వాటర్ అంతా ఇంకిపోయి ఇది నూనెని బయటికి విడుస్తుందండి. అప్పటి వరకు ఈ ముక్కల్ని నూనెలో వేయించుకోవాలి. చూసారు కదా ఎలా వస్తుందో ఆయిల్. అప్పుడు ఒక 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు నూనెలో అస్సలు కనపడకుండా కరిగిపోవాలండి. అప్పటి వరకు ఇవి నూనెలో సిమ్లో పెట్టి చక్కగా ఈ విధంగా మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని ఒక 2 స్పూన్లు వేసేసుకుందాం. ఇది వేయడం వల్ల మనకి విటమిన్స్, చికెన్ నుంచి ప్రోటీన్ వస్తుంది, జీడిపప్పుల నుంచి విటమిన్స్ వస్తాయి, కొబ్బరి గసగసాల నుంచి చలవదనం అనేది వస్తుంది. చికెన్ వేడి కాబట్టి ఇది మనకి చలవదనానికి ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఇది కూడా మొత్తం కలియబెట్టేసేసి మరొక 2 నిమిషాలు పచ్చివాసన లేకుండా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఎంత నూనెలో వేగితే నాటుకోడి అంత రుచిగా ఉంటుందండి. ముక్కలన్నిటికీ మసాలా అంతా పట్టి, ఉప్పు కారం మసాలా అంతా పట్టి ముక్క మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి చికెను. ఈ విధంగా చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు ఇది చక్కగా అంతా నీట్గా ఉడికి ఆయిల్ విడిచేసి మంచి కలర్ఫుల్గా బాయిల్ అవుతూ ఉంటుందండి. అప్పుడు ఈ ముక్కలు మునిగేంత వరకు నీరు పోసుకోవాలి. టమాటా అనేది చూసారా కరిగిపోయింది, ఒక్క పీస్ కూడా కనిపించట్లా. ఇలా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుంటూనే ఉండాలండి. ఇప్పుడు ఈ ముక్కలు మునిగేంత వరకు మనం వాటర్ పోసుకుందాం.
అంతేనండి. ఆ ముక్కలకి సరిపడా వాటర్ పోసేసుకొని మనం ఒకసారి కలయి పెట్టేసేసుకొని మొత్తం కుక్కర్ మూత పెట్టేసుకుందాము. కుక్కర్ క్లోజ్ చేసిన తర్వాత ఒక 5 విజిల్స్ రావాలండి. 5 విజిల్స్ వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి గ్యాస్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేద్దాము. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి ఎలా ఉందో. చూసారు కదా, ఇంకా లోపల లైట్గా బాయిల్ అవుతూనే ఉంది. సో ఇంకా ఈ వాటర్ కూడా ఎగిరిపోయి ఒక గ్రేవీగా రావాలండి. అలా రావాలంటే మళ్ళీ ఇంకొక 15 నిమిషాలు మనం ఓపెన్ చేసి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, గరం మసాలా మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో అదొక 3 స్పూన్స్ వేసానండి నేను. అలాగే దీంతోపాటు కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. కొత్తిమీర వేసేసుకొని ఒక 15 మినిట్స్ ఇలా బాయిల్ చేసుకోవాలండి. చూసారా, గ్రేవీ కర్రీ, చికెన్ గ్రేవీ కర్రీ ఎంత చక్కగా వచ్చేసిందో. దీనిని కాంబినేషన్గా నేను గారెలు వేసానండి. గారెలతో పాటు రొయ్యల బిర్యానీ కూడా చేశాను. ఈ 3 చాలా రిచ్ ఫుడ్స్ అండి. రొయ్యల బిర్యానీ కూడా మీకు వీడియో పెట్టాను, గారెల వీడియో కూడా మీకు పెట్టాను. సో ఈ 3 కాంబినేషన్తో మాది ఒకరోజు లంచ్ ప్రిపేర్ అయిపోయిందండి. హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మంచి ప్రోటీన్ అండ్ విటమిన్స్ ఉన్న ఫుడ్ అండి ఇది. మంచి హెల్దీ ఫుడ్, హోమ్ మేడ్. మీరు కూడా ఎంజాయ్ చేయండి. చూసారు కదా, బిర్యానీ, వడలు, చికెన్ కర్రీ, రొయ్యల బిర్యానీ నెంబర్ 1గా వచ్చిందండి. సూపర్గా వచ్చింది. సో ఈ విధంగా చేసుకు తింటే, కనీసం అప్పుడప్పుడు ఈ విధమైన రిచ్ ఫుడ్ చేసుకొని తింటే మంచి స్ట్రెంగ్త్, మంచి ఎనర్జీ అనేది మన శరీరానికి వస్తుందండి. దృఢత్వం అనేది వస్తుంది. మీరు కూడా ఈ వీడియో చూసి నచ్చితే కామెంట్ చేయండి.